అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? వ్యూస్ వస్తాయా? వ్యూస్ రాకపోతే ఎలా ఉంటుంది? ఆ పెయిన్ అంతా కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి. సో, నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్న వారికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్‌ని ఇప్పుడే గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి టెక్. యూట్యూబ్ ఛానల్‌ని క్రియేట్ చేయాలి అనుకున్న వారికి చాలా 100 రకాల డౌట్స్ ఉంటాయి. నేను ఛానల్ క్రియేట్ చేస్తాను, గ్రోత్ అవుతుందా? వ్యూస్ వస్తాయా? రావా? అలాగే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే ఫేస్ చూపించాలి. మా రిలేటివ్స్‌లో గానీ, ఫ్రెండ్స్‌లో గానీ ఎలా ఉంటుంది? ఫేస్ చేయగలనా? అనే ఫియర్ ఉంటుంది. కొంతమందికి ఫేస్‌ని చూపించుకోవడం ఇష్టం ఉండదు. అలాగని ఫేస్ చూపిస్తే ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో, నేను దాని నుంచి బయటికి రాగలనా అనే భయం ఉంటుంది. సో, మీరు ఒకవేళ మీ ఫేస్‌ని మీకు చూపించడం ఇష్టం లేకపోతే మీరు ఫేస్‌లెస్ ఛానెల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు మనకి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫామ్. ఎంతో మందికి ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చింది యూట్యూబ్ ప్లాట్‌ఫామ్. చాలా మంది ఒకరి పైన డిపెండ్ అవ్వకూడదు, నా పైన నేనే సెల్ఫ్ రెస్పెక్ట్‌ని నిలుపుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. ఇంట్లో ఉండి కుకింగ్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ ఇలాగే టైం అంతా గడిచిపోతుంది. నాకంటూ ఒక గుర్తింపు అనేది లేదు అనుకునేవారు యూట్యూబ్ ఛానల్‌ని పెట్టుకొని మీరు ఏదైనా సరే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్‌ని క్రియేట్ చేసుకొని, ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్నే తీసుకోండి. మీకొచ్చిన పనే చేయండి, రాని పని వదిలేయండి. అలా మీరు యూట్యూబ్ ఛానల్‌ని పెట్టుకుంటే మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఫస్ట్ మీలో ఉన్న భయాన్ని తీసేసి మీరు ముందుకు అడుగు వేయండి. మీరు మీకేదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, మీరు ఏ కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఒక క్లారిటీ పైన ఉండండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ కుకింగ్ అనుకోండి. మీరు కుకింగ్ ఎక్కువ చేస్తారనుకోండి ఇంట్లో, ఆ కుకింగ్‌నే తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్‌లో పెట్టుకోండి. లేదంటే మీకు వ్లాగ్స్, ఇంట్లో మీరు ఏమేమి చేస్తారు, డైలీ లైఫ్‌నైనా తీయొచ్చు. లేదు అంటే వేరే ఏదైనా స్పెషల్‌గా విజిట్ చేసి అయినా కూడా మీరు వ్లాగింగ్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా స్టిచ్చింగ్ చేస్తే స్టిచ్చింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఫస్ట్ మీ మెంటల్‌గా మీరు ఒక కేటగిరీని ఫిక్స్ అయిపోండి. ఏ కేటగిరీలో చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వీడియోస్‌నే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక ఛానెల్‌లో ఆహ్, ఒక కంటెంట్ కాకుండా మిక్స్‌డ్ కంటెంట్ చేశారనుకోండి, అప్పుడు మీకు మానిటైజేషన్ దగ్గర ప్రాబ్లమ్ అవుతుంది. మీరు మిక్స్‌డ్ కంటెంట్ ఎప్పుడు చేయొద్దు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఏదైతే ఉందో, కుకింగ్ చేస్తే ఓన్లీ కుకింగ్ వీడియోసే పెట్టండి. వ్లాగింగ్ చేస్తే ఓన్లీ వ్లాగ్సే తీయండి. అలా చేయాలి గానీ మిక్స్‌డ్ కంటెంట్ చేస్తే మళ్ళీ మానిటైజేషన్ దగ్గర ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇప్పుడేంటంటే కుకింగ్ చేశారనుకోండి, కుకింగ్‌కి సంబంధించి ఆల్గారిథం ఏం చేస్తుంది? కుకింగ్‌కి సంబంధించిన ఇప్పుడు యూట్యూబ్ సెర్చ్‌లో మనం సెర్చ్ చేస్తుంటాం. హౌ టు మేక్ రెసిపీస్ ఉంటాయి గదా! ఆ రెసిపీస్‌ని సెర్చ్ చేస్తారు యూట్యూబ్‌లో. మనం ఏదైతే యూట్యూబ్ ఆల్గారిథం మనకి సెర్చ్ చేస్తుంది కుకింగ్‌కి సంబంధించినవి సెర్చ్ చేసినప్పుడు మన వీడియోని గూడా పుష్ చేయడం జరుగుతుంది. సో, కుకింగ్ డిపార్ట్‌మెంట్‌కెళ్ళినప్పుడు మన వీడియోస్‌ని కుకింగ్‌లో ఏస్తుంది. మీరు కుకింగ్ చేసి కుకింగ్‌తో పాటు వ్లాగింగ్ చేశారనుకోండి, అప్పుడు యూట్యూబ్ అల్గారిథం కన్‌ఫ్యూజ్ అవుతుంది. వ్లాగ్‌లో వేయాలా? కుకింగ్‌లో వేయాలా? అనేది అర్థం కాకుండా అటు ఇటు కాకుండా వ్యూస్ అనేవి ఆగిపోతాయన్నమాట. సో, మీరు ఏ కంటెంట్ అయితే చేయాలనుకుంటున్నారో ఒకే దానిపైన స్టిక్ అయ్యి ఉండండి. అప్పుడు మీకు వ్యూస్ అనేవి గ్రోత్ ఉంటుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మానిటైజేషన్ అవుతుందా అంటే అవ్వదు. మీరు కంపల్సరీ డైలీ ఒక వీడియోనైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గనక మీరు డైలీ ఒక వీడియో మీకు పాసిబుల్ అవ్వలేదనుకోండి, డే బై డే కూడా చేయొచ్చు. ఆల్టర్‌నేట్‌గా చేసుకోవచ్చనమాట. ఈరోజు ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. మీరు అదే వీడియోని షార్ట్స్‌గా చేయండి. ఎక్కువ షార్ట్స్ అప్‌లోడ్ చేయండి. షార్ట్స్ నుంచి మనకి వ్యూస్ ఎక్కువొస్తాయి. అలాగే సబ్‌స్క్రైబర్స్ కూడా వస్తారు. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. అలాగే 4000 వాచ్ అవర్స్ రావాలి. మనకి 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ రావాలి అంటే మనం షార్ట్స్‌ని అండ్ లాంగ్ వీడియోస్‌ని కంపల్సరీగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
షార్ట్స్ ని ఎక్కువ అప్లోడ్ చేయండి. మీకు షార్ట్స్ కి ఏం చేయాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు లాంగ్ వీడియో ఏదైతే పెడతారో దాన్ని షార్ట్ వీడియోగా మీకు అందులో ఇంపార్టెంట్ టాపిక్స్, ఒక టాపిక్ పైన ఇంపార్టెంట్ టిప్స్ ఉంటాయి కదా, వాటిని షార్ట్ వీడియో చేసి మీరు అప్లోడ్ చేయండి. అలా ఆ షార్ట్ వీడియోని చూసి లాంగ్ వీడియో చూసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. దానివల్ల కూడా మీకు వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా మీ ఛానల్ని గ్రోత్ చేసుకోండి. ఈ రోజు వ్యూస్ ఎక్కువ వచ్చాయి, నెక్స్ట్ డే తక్కువ వచ్చాయి. ఒక ఒక వీడియోకి ఎక్కువ రావచ్చు, ఒక వీడియోకి తక్కువ రావచ్చు. అలా అని ఈ వీడియోకి వచ్చినాయి ఆ వీడియోకి రాలేదని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కామన్, అది నార్మల్ గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా సరే ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిందే. ఒక వీడియో ఎక్కువ వ్యూస్ ఉంటాయి, ఒక్కో వీడియోకి తగ్గొచ్చు. అది మన క్లిక్ త్రూ రేట్ ని బట్టి ఉంటుంది. మన వ్యూవర్స్ ఎవరైతే వ్యూవర్స్ స్టార్టింగ్ లో మన వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారో అప్పుడు ఆ వీడియో అనేది ఎక్కువ రీచ్ రీచ్ వచ్చే ఛాన్స్, ఆ వీడియోకి ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన వీడియోకి రీచ్ ఎక్కువ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా మన వీడియో అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో దానికి వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఒక వీడియోలో తక్కువ వ్యూస్ వచ్చినాయి అంటే మీ కంటెంట్ లో ఏదో ప్రాబ్లం ఉంది. సంథింగ్ మీ కంటెంట్ లో వాళ్ళకి ఏదో ఒకటి నచ్చలేదు. సో దాని వల్ల వ్యూస్ ఆగిపోయాయి. అలా మీరు రెగ్యులర్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉండండి. వ్యూస్ ని పట్టించుకోవద్దు. ఒక 3 months వరకు మీరు మీ ఛానల్ పైన చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఓన్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామా అన్నట్టుగా వదిలేయద్దు. సో ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు డైలీ మీరు చెక్ చేసుకోవాలి. వైటీ స్టూడియోలో మీ ఛానల్ ఎలా వెళ్తుంది, మీ వ్యూస్ ఎలా వస్తున్నాయి, ఎలా రీచ్ అవుతుంది, దాని ఎంగేజ్మెంట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఎవ్రీ డే చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఈ రోజు అప్లోడ్ చేశారు, మళ్ళీ కుదరలేదు, నెక్స్ట్ డే చేయలేదు, నెక్స్ట్ డే చేయలేదు, అలా ఉండొద్దు. డైలీ మీకు మీ వీడియోస్ గ్రోత్ పెరిగే వరకు కంపల్సరీగా డే బై డే అయితే వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే షార్ట్స్ రెగ్యులర్ గా డైలీ అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు రీచ్ ఎక్కువ వస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్, యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేస్తాము. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనం ఎంతో మనీ పెట్టి మైక్ కొనాలి, అలాగే స్టిక్ కావాలి, ఇవన్నీ స్టాండ్ కావాలి, ఇవన్నీ ఆలోచిస్తారు. సో మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసినప్పుడు ఇంత మనీ పెట్టి ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయో రావో, ఒకవేళ రాకపోతే మనం అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని ఆలోచించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నా సజెషన్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. మీకు ఎలాంటి మైక్ అవసరం లేదు, ఎలాంటి స్టిక్ అవసరం లేదు, అసలు ఏది అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అంటే మీరు ఛానల్ అయితే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. ఓన్లీ స్మార్ట్ ఫోన్ లో మనం వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, మంచి క్లారిటీతో వీడియోని అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మీకు వీడియోని రికార్డ్ చేస్తాము ఒక స్మార్ట్ ఫోన్ తోనే. మీకు ఒకవేళ వ్యూస్ ఎక్కువ, ఇప్పుడు మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయి, రీచ్ పెరుగుతుంది, అలాగే మీ ఛానల్ కొంచెం ప్రజల్లోకి వెళ్తుంది, మీకంటే ఒక గుర్తింపు వస్తుంది అన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా సబ్స్క్రైబర్స్ వస్తారు, మానిటైజేషన్ అవుతుంది. అప్పుడు మీరు ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా మీ యూట్యూబ్ నుంచి మీకు ఏదైతే అమౌంట్ వస్తుందో దాంతోనే మీరు మీ ఛానల్ డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడే మనం ఓన్ అమౌంట్, మన ఇంట్లో అమౌంట్ పెట్టేసి అవన్నీ కొనుక్కొని ఛానల్ తీయాల్సిన అవసరం కూడా లేదు. సో అంటే మీ దగ్గర ఓకే నేను అన్ని కొనుక్కుంటాను, ముందే ప్రిపేర్డ్ గా ఉంటాను, నేను ఒక మైక్ కావాలి, నేను స్టాండ్ తీసుకుంటాను, ఇలాంటి ఓకే తీసుకోవడానికి రెడీగా ఉంటే పర్లేదు, యూ కెన్ కంటిన్యూ. మీరు మైక్ స్టాండ్ అవన్నీ తీసుకొని చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు అవి తీసుకునే పొజిషన్ లో లేరనుకోండి, ఇప్పుడే దానికి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అవసరమా అనుకునే వాళ్ళు కూడా వీడియోస్ మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయవచ్చు. యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకుంటారు, అంతా బాగానే ఉంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము, అలాగే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా మనం ఎందులో చేయాలి, వీడియో అనేది, వీడియో ఎడిటింగ్ నాకు ఏం రాదు, మరి నేను ఎలా చేయాలి అనుకుంటాను. మీకు ఎలాంటి వీడియో ఎడిటింగ్ రాకపోయినా పర్లేదు, మీకు వీడియో ఎడిటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు నార్మల్ గా మనం బర్త్డేకైనా యానివర్సరీకైనా ఫొటోస్ ని వీడియోగా కన్వర్ట్ చేసి మనం స్టేటస్ కి పెడతాము కదా. ఎవరి మొబైల్లోనైనా అయినా సరే ఇన్షాట్ అనే యాప్ అయితే ఉంటుంది కదా. సో ఆ యాప్ లోనే మనం వీడియోస్ ని చాలా బాగా చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా, చాలా నీట్ గా బాగుంటుంది ఇన్షాట్ యాప్ లో. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి మనకి అందులో ఫోటో, వీడియో 2 ఉంటాయి ఆప్షన్స్. ఫొటోస్ ని వీడియోలోకి కన్వర్ట్ చేయొచ్చు, అలాగే
వీడియోస్ని కూడా మనం వీడియోలో ఎడిటింగ్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళి మనం ఏదైతే కంటెంట్ తీస్తున్నామో వీడియో రికార్డ్ చేస్తాం కదా, ఆ క్లిప్స్ అన్ని కూడా మనం వీడియోలో పెట్టేసి చాలా బాగా నీట్గా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి టూల్స్ ఉన్నాయి అందులో, మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలోకి వెళ్ళి అవే మనకి చూపిస్తాయి. జస్ట్ మీకు రీడింగ్ తెలిస్తే ఒక్కొక్క ఆప్షన్ ఏం దేనికి యూజ్ అవుతుంది అనేది క్లిక్ చేసి చూడండి. ఫస్ట్ ఒక క్లిప్ తీసుకోండి, అందులో ఎడిటింగ్ చేసేటప్పుడు అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేయండి. ఏ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది అనేది మీకు అర్థమైపోతుంది. సో అలా మీరు ఇన్‌షాట్‌లో అయితే వీడియో ఎడిటింగ్ క్లియర్‌గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. దానికి ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇన్‌షాట్ యాప్ కూడా మనం ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడే యాప్స్‌కి మీరు పేమెంట్ చేసి కూడా చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఈ విధంగా మీరు ఇన్‌షాట్ యాప్‌లో వీడియో ఎడిటింగ్ చేసుకోండి. అలాగే మంచిగా ఎడిటింగ్ చేసి డైలీ ఒక వీడియోనైతే అప్‌లోడ్ చేసుకొని షార్ట్స్‌ని పెట్టండి. అలాగే వీడియోస్‌ని పెట్టండి. రెగ్యులర్‌గా వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరు వ్యూస్‌ని అసలు పట్టించుకోవద్దు. డైలీ ఎవ్రీ డే మీరు వైటీ స్టూడియోలోకెళ్ళి వ్యూస్ ఎలా వెళ్తున్నాయి, మీ గ్రోత్ ఎలా వస్తుంది అనేది మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారో వారు ఒకసారి ఈ యొక్క టిప్స్‌ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది కూడా నేను వీడియో చేశాను. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదంటే ఛానల్‌లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనే వీడియో ఉంది. ఓపెన్ చేసి చూడండి. అక్కడ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి అనేది నేను క్లియర్‌గా అందులో చెప్పాను. ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.